से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా से प्यारू అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే పట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం
విశ్వనాయక రాజ్య పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి సూచిక యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక ఏకవీర శూర క్రూర కుమార నిరంకుశంగా దూకుతున్న దానవేశ్వర రక్తధార చోర ఘోర అఘోర కర్కశంగరేగుతున్న కాలకింకర రావణ శత్రు శాసన జయ జయ రావణ జయ జయ సింహాసన జయ 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 చిత్ర హింసక మృత్యు ఘంటిక ముజ్జగాల ఏకకాల పలు రకాల ధ్వంసక ఖడ్గ భూమి కార్మిక కథన రంగ కర్షక రామనగర పట్టణాల సకల జనాకర్షక అంధకార తార ధీర సుధీర అందమైన రూపమున్న అతి భయంకర స్వైర విహార పాపలాగా నవ్వుతున్న ప్రళయ భీకర రావణ జయ జయ శత్రు శాసన జయ 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 రావణ జయ 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 సింహాసన జయ 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 ఎగిరాలే నేలకే ఒకటైతే మీరిలా చూడాలనే సగమాయే ప్రాయమే కదిలేను పాదమే పడసాగే ప్రాణమే తన వెనకే మోహాలనే మీరేంతలా
నేలకే ఒకటైతే మీరిలా చూడాలనే కదలడమే మరిచెను నింగి నేల నీల నాల కలిసాయే ఏకాంతం తప్ప నీతో నాతో ఏది తోడు రాలా ఏంటి వేళ ఇది మాయే పైకొచ్చి పెదవంచుల్లో మోగించిందే పీపీ సన్నాయి అమ్మాయి అమ్మాయి ఈ హాయి మేఘమా మైకమా కమ్మేటి ఈ హాయే లోకమా అమ్మాయి
నీ నన్నే నేనే నీ కన్ని అవుతానే మూడో మనిషే నీకు గురుతేరాని సంతోషాన్నిస్తానే అమ్మాయి 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 ఇరే కాలమా కాలమా సాగేటి ఇరే స్వర్గమా అమ్మాయి అమ్మాయి చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి తొలిసారిగా నా చిన్ని సరదాలు నీలోను చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే హో చూస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తోంది నువ్వు నా కంట పడకుండా నా వెంట పడకుండా ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే నీ కళ్ళల్లో ఆనందం వస్తుందంటే నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తానులే నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామీ ఇస్తున్నానులే ఒకటో ఎక్కం కూడా మరచిపోయేలాగా ఒకటే గుర్తొస్తావే నేను చూడకుండా ఉండగలనా నా చిలిపి ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే హో
లా 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 లా. కోరుకున్న చెలివి పొందెను కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు. కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను. నీ ఆశనే తీర్చెను. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను. ఆశనే తీర్చెను. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధం, కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు. కోరుకున్న
దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు లతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్ళిగా మారినుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం రెండు కళ్ళు వేరు వేరు శిరమునందు వేరు పారు దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం వరుని కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము ఏకదేహమంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము లోబడుటయ వధువుకు ఘనము వరుణి ప్రేమ వధువు స్వాస్థ్యము కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు మోసగించక మాట దాటక వరుణి అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వర్యావతు గొప్పదైనా పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము ఛాయారూపము పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా
తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. గబబద బబగ గబబద దబబ గబబదని నిజదాని పా పబని జగరే గరి గరి సనిరి గరి గమా గరి సనిరి సని ధాని సా నిని సని 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 ధ పమ గమ పద భగవని ధ పమ గమ పమ గమ పని జగరి సని సని ని సరి గమ మా మా గ ప మ గమ గరి సని సగరి సని రి సదా పద దని ని రి సా. రాత్రికాల సమయంలోనైనా ఈ కొప్పిరిపాడు గ్రామంలో విదాసుడు నల్లయ్య గారిని బట్టి శారక్కను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు వారిని ప్రేమించి ఇచ్చిన కుమారుడు ప్రశాంత్ను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు ఈ సమయంలోనైనా ఈదుమూడి గ్రామ వాస్తవ్యులు పాలపర్తి చిన్నబ్బాయి వారి యొక్క కుమార్తె సుస్మితాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వీరిరువురిని నాయన ఈరోజు ఈ దినాన వివాహము ద్వారా ఒకటిగా చేయడానికి నాయన మీరు నిర్ణయించిన మీ నిర్ణయాన్ని బట్టి, మీ ఏర్పాటును బట్టి, మీ ఉద్దేశమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో వివాహమును ప్రారంభించబోతుండగా నాయన వివాహము ప్రారంభము నుండి ముగింపు వరకు మీ ఆధీనములో, మీ స్వాధీనములో, మీ అధ్యక్షతలో నాయన ఈ కార్యమంతా కూడా జరిగించబడినట్లుగా మీ సహాయము దయచేయండి. మీ సన్నిధి ఇక్కడ ఉండునుగాక నాయన, మీ ప్రసన్నత ఇక్కడ ఉండునుగాక. నూతన వధువరులుగా జతపరచబడుతున్నటువంటి వారి మీద మీ దీవెనలు, మీ ఆశీర్వాదములు నాయన ఈ సమయంలో వారి మీద కుమ్మరించబడినట్లు, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని మీ వాక్యములో రాయబడుతూ ఉంది. అలాగా ఈ ఘనమైనటువంటి వివాహమును ఘనముగా నాయన జరిగించడానికి ప్రభు మీ సన్నిధిని ఇక్కడ తోడుగా ఉంచండి. వధువరులు ఇరువురు కూడా నాయన సిద్ధపరచబడుతున్నారు. త్వరగా సకాలంలో వారి ఇక్కడికి వచ్చినట్లుగా మీ సహాయము దయచేయండి. ఈ సమయాన్నంతటినీ వచ్చిన వారికి నూతన వధువరులుగా జతపరచబడుతున్నటువంటి వారి ఇరువురికి మీ సన్నిధి, మీ తోడు, మీ కాపుదల, మీ దీవెననైనా వారికి ఉండున్నట్లుగా మీరు దీవించమని, ఆశీర్వదించమని ఈ సమయాన్నంతటిని బట్టి మీకే వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ పాటలలో మీరు సహాయపడుతూ రండి. అలాగే నాయన వివాహ వర్తమానంలో మీరు సహాయపడుతూ రండి. అలాగే నాయన వారి ఇరువురు ప్రమాణాలు చేసే సమయము ప్రభువనైనా సహాయపడుతూ రండి. అలాగునైనా వివాహము ఆరంభము నుండి ముగించే వరకు మీ సన్నిధిలోనైనా మీ ఆత్మ నడిపింపులో జరిపింపబడినట్లుగా మీ సహాయము దయచేయమని, కృప చూపించమని యేసు ప్రభువు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం కొన్ని పాటలు, వివాహానికి సంబంధించినటువంటి పాటని మనం పాడుతూ ఉన్నాం. ఈ సమయంలో మరి నూతన వధువరులుగా ఉన్నటువంటి వారిని త్వరగా సిద్ధపరిచి ఈ వేదిక మీదకి తీసుకొని రావాల్సిందిగా ప్రభునామన తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో
సహోదరులు వచ్చి కొన్ని పాటలు పాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే వివాహ కార్యక్రమాన్ని జరిపించడానికి మ్యారేజీ రిజిస్ట్రార్గా ఒంగోలు పేరలమిట్ట కవనెంట్ చర్చి నుంచి వచ్చినటువంటి దైవజనులు జయరావు పాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే స్థానిక పాస్టమ్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే సునీత సిస్టర్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఇక్కడికి వచ్చి మరి మీకు కేటాయించిన స్థలంలో మీరు కూర్చోవాలని ప్రభునామం తెలియపరుస్తున్నాను. జయము స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. హలో మన మధ్యలో ఉన్న దైవజనులు ఐజక్ అన్న గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశమును సూర్యుతున్న నక్షత్రాలను నేను సమస్త లోకములటువంటి సమస్త జీవరాశులను మీరు సృజించారు. నేను మీ స్వరూపంలో మీ పొలుగు చొప్పున నేల మట్టితో నరుడు నిర్మించి వారిని ఆశకరంధ్రములో జీవాయు విధినప్పుడు నరుడు జీవాత్మైనాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయదుననుకొని మీ సంకల్పంలో మీ ఏర్పాటులో దళితండి ఆదాము గాఢ నిద్ర కలిగించి తన ప్రక్కట ఎముకల నుంచి ఒక ఎముకను తీసి స్త్రీనిగా నియమించి మీరు సృష్టిని ఆయన నిర్మించినటువంటి దేవుడు కుటుంబ వ్యవస్థని భూమి మీదకి తీసుకొచ్చారు. సృష్టి ఆది నుంచి సృష్టి ఆరంభం నుంచి స్త్రీనిగాను పురుషునిగాను నిర్మించి దళితండి వారిని కుటుంబంగా చేస్తున్నటువంటి దేవదేవుడు. దళితండి నిరాశులు మరి నల్లయ్య గారిని బట్టి వందనములు, మరి తన సతీమణిని బట్టి వందనలు ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు ప్రశాంతం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి తండ్రి ఆయన మీ బిడ్డ మరి బాల్యము యవన ప్రాయం వరకు కాపాడుతూ వచ్చారు. తల్లిదండ్రులు పెద్దలు నిర్ణయించినటువంటి విధానాన్ని బట్టి తన వివాహం జరగాలని సంకల్పంలో ఏర్పాట్లు ఈ కార్యక్రమం జరిగిస్తుంటే కృప చూపించండి. మరి వేదిమూడు నుంచి మీ బిడ్డను తన ప్రక్కట ఎన్నుకొని తీసుకొచ్చారు. ప్రభు ఆ బిడ్డను కూడా ఆశీర్వదించండి, దీవించండి. ఈ వివాహ కార్యక్రమం మేమార్థంగా దివ్యంగా జరగడానికి సాయం చేయమని నేను జరిగేటువంటి కార్యక్రమం అంతట్లో మీరే ఆధిపత్యం వహించి మీ నామానికి మహిమ తీసుకొచ్చుకోమని, శత్రు కార్యం లయపరచమని, కరెంటును మైకును అన్నిటి కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని, మరి ప్రభా ఈ కార్యక్రమం అంతా కూడా మీరే జరిగించి మీ నామాన్ని మహిమ తీసుకొచ్చుకోమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి వివాహం కొరకైన కొన్ని లేఖన భాగాలను మనం చూసుకొని వివాహ కార్యక్రమంలోనికి మనం ముందుకు సాగుదాము. సమయము మరి చాలా తక్కువ ఉంది. తక్కువ సమయంలోనే మనం వివాహ కార్యక్రమాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని యొక్క లేఖనాల్లో నుంచి, పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము చదువుదాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. అలాగే 21వ వచనం కూడా చదువుదాం. 21, 22, 23 వచనాలు చదువుదాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి
ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. నూతన వధువరుల కొరకు వచ్చిన మనందరి కొరకు కూడా పరిశుద్ధ లేఖనాలు వివాహం గురించి ఏం తెలియపరుస్తున్నాయో కొన్ని మాటలు మనం చూసుకుని వివాహ కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, యొక్క దినమును మీరు ముందుగా నిర్ణయించారు, ఏర్పరిచారు. ప్రభువా, ఈ సమయంలోనైనా ప్రశాంత్ సుస్మితాలను కుటుంబముగా ప్రభు మీ అనాదికాల సంకల్పంలోనే ప్రభు ముందుగానే ప్రభు మీరు ఏర్పరిచి నిర్ణయించి దానిని బయలుపరిచి ఈ దినమున ఈ విధముగానైనా వారిరువురు ఒక కుటుంబముగానైనా వివాహ బంధము ద్వారా జతపరచడానికినైనా ప్రభు మీరు ఏర్పరిచిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు వారిరువురు కూడా ఒక కుటుంబముగా కట్టబడుతుండగానైనా ప్రభు ఈ సమయంలో వివాహమును గురించి ప్రభు మీ పరిశుద్ధ లేఖనాల్లో మీరు ఏదైతే రాశారో ప్రభు దానిని మేము చదివి అర్థం చేసుకుని దాన్ని గ్రహించి దానికి విధేయులమై లోబడి ముందుకు సాగునట్లుగా పరిశుద్ధాత్మ దేవ మీరు మాతో ఈ సమయంలో మాట్లాడమని, ఈ సమయాన్ని నూతన వధువరులకు, వచ్చిన బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు, ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మాటలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని, కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని ఒకసారి మన జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అన్నిటి యొక్క ఆరంభము ఆదికాండంలోనే ప్రారంభమవుతుంది. దేవుడు ఈ సృష్టినంతటిని కూడా మొదటి అధ్యాయంలో గమనించినట్లయితే ఈ సృష్టిని అంతటిని కూడా చేశాడు. భూమిని, ఆకాశాన్ని, వారందున్న సమస్తాన్ని కూడా దేవుడు ఆయన మాట ద్వారానే కలిగించినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం. ఈ సృష్టిని అంతటిని కూడా దేవుడు చేసిన తర్వాత మరి దేవుడు తన రూపంలో తన పోలికలో ఒక నరుణ్ణి చేయాలని దేవుడు ఆలోచించి ఒక నరుణ్ణి తన రూపంలో తన పోలికలో దేవుడు ఎలా ఉంటాడో ఆయన రూపాన్ని, ఆయన పోలికను మానవునికి దేవుడు ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ ఆదికాండంలో మనం చూసినట్లయితే నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించే ప్రాణి ఆయను అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంటే మొట్టమొదటి దేవుడు ఈ భూమి మీద ఒక మానవుణ్ణి, ఒక మనిషిని తన రూపంలో సృజించి తన యొక్క జీవాన్ని మానవునికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రెండవ అధ్యాయంలో కలిసినటువంటి ప్రతి వస్తువు కూడా ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే మానవునికి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, మనిషిని దేవుడు ఎంత ప్రాముఖ్యతను మనిషికి ఇచ్చాడో ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంది. అయితే దేవుడు తన రూపంలో తన పోలికలో చేసినటువంటి మానవుణ్ణి చూశాడు. చూసినప్పుడు దేవునికి ఒక ఆలోచన కలిగింది. అందుకని ఈ యొక్క వివాహం అనేటువంటిది మరి ఇక మానవ తలంపును బట్టో మానవ ఆలోచన బట్టో కలిగింది కాదు, కానీ ఇది దేవుని యొక్క ఆలోచన. అందుకని వివాహం అనేటువంటిది ఒక మర్మంతో కూడినటువంటిది. ఇది దేవుని యొక్క ఆలోచన. మరి ఇక్కడ నూతన వధువరులుగా జతపరచబడుతున్నటువంటి ప్రశాంత్, సుస్మితాలు కూడా వీరిరువురు కూడా దేవుని యొక్క ఆలోచన ప్రకారము, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారము వారిరువురు కూడా ఒక కుటుంబంగా చేయబడుతున్నారు. ఒక నెల రోజుల ముందో 2 నెలల ముందో మరి చూస్తే
మరి వీరిరువురు కూడా వేరువేరుగా ఉన్నారు. అసలు ప్రశాంత్కి సుస్మితని ఇస్తారని కానీ, సుస్మిత ప్రశాంత్ని చేసుకుంటుందని కానీ ఎవరికి తెలియదు అది. కానీ దేవుడు ఆయన బయలుపరిచి వారి ఇరువురు కూడా ఈ విధంగా ఒక కుటుంబంగా కట్టాలి అన్నటువంటిది దేవుని యొక్క ఆలోచన అని మనకి ఎలా అర్థమవుతుందంటే, ఇక్కడ లేఖనాల్లో మనం చదివితే ఆ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. 18వ వచనంలో, ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసాం, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు అనుకున్నాడు. మరి ఏది మంచిది? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అంటే దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఒక మంచి విషయాన్ని ఆయన చేసేవాడుగా ఉన్నాడు. మంచి విషయాన్ని, మంచి కార్యాలను ఆయన చేసేవాడుగా ఉన్నాడు. అందుకనే ఇక్కడ చూసినట్లయితే ఆదికాండంలో మరి దేవుడు చేసిన సృష్టి అంతా కూడా మంచిగా ఉన్నట్లుగా చూశాడు. కానీ మానవుని దగ్గరికి వచ్చేసరికి మానవుని చూసినప్పుడు దేవుడు అనుకుంటున్నాడు, ఇక్కడ ఒంటరిగా ఉన్నాడే, అలా ఉండడం మంచిది కాదు అనుకుని దేవుడే ఆలోచన చేసి ఏం చేశాడంటే ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేశాడంట. గాఢ నిద్ర కలుగు చేశాడు. గాఢ నిద్ర కలుగు చేసి గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే ఒక ఎముకను తీశాడు. మనం గమనిస్తే మరి ఆపరేషన్లు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆపరేషన్లు, పూర్వకాలంలో ఆపరేషన్లు ఎలా చేసేవాళ్ళు అని అంటే 4, 5 మరి ఆపరేషన్ చేయడం ఈజీ అని అర్థం చేసుకొని గాఢ నిద్రలోకి పంపించాలంటే ఏం చేయాలి అని క్లోరోఫామ్ అనేటువంటిది కూడా కనుగొన్నది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచే. అందుకని ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలన్నీ కూడా చాలా మర్మంతో కూడినటువంటివి. మనము ఈ లోక జ్ఞానంతో, లోక ఆలోచనలతో మనం ఆలోచిస్తే దేవుని వాక్యం మనకు అర్థం కాదు. కానీ దేవుని ఆత్మ సంబంధంగా మనం ఆలోచిస్తే ఆత్మ సంబంధమైన విషయాలు మనకి అర్థమవుతాయి. కాబట్టి దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఒంటరిగా ఉండడం మంచిది కాదు నరుడిని చూసి, నరుని కోసం దేవుడు ఏం చేశాడంటే నరుని యొక్క పక్క ఎముకల్లో నుంచి ఒక ఎముకను తీసి ఒక స్త్రీనిగా నిర్మించాడు. అందమైనటువంటి స్త్రీనిగా నిర్మించాడు. స్త్రీనిగా నిర్మించి ఏం చేశాడంటే ఇప్పుడు ఏ విధంగా మనం ఇక్కడ ఈ వివాహంలో వీరిరువురు కూడా ఇక్కడ చేరి ఉన్నారో అలాగే దేవుడు కూడా ఆనాడు ఒక వివాహాన్ని, మరి ఆదాము అవల యొక్క వివాహమును కూడా ఇలాగే జరిగించాడు. మరి ఆదామును కూర్చోబెట్టాడు, అవని ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఆవని ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చి ఏమంటున్నాడంటే దేవుడు, ఈమె ఎవరో చెప్పు అని అంటే ఆదాము మరి అక్కడ అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈమె ఎవరంటే 22వ వచనంలో ఆదాము నుండి తీసిన ప్రక్కనమును స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునద్దుకు తీసుకొని వచ్చెను. 23వ వచనంలో అంటాడు, అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లోని తీయబడిన గనుక నారి అనబడును. ఆదాము ఆ విషయాన్ని గుర్తిస్తూ వచ్చినాడు, నాలో నుంచి తీయబడింది అని. మరి ఈ రోజున ప్రశాంత్ కూడా గుర్తించాలి, సుష్మిత ఎవరు అని అంటే నాలో నుంచి తీయబడిన నా యొక్క సమభాగము, నాలో నుంచి తీయబడినటువంటిది అని ప్రశాంత్ గుర్తించాలి. సుష్మిత కూడా ఏం గుర్తించాలంటే నేను ప్రశాంత్లో నుంచి తీయబడినటువంటి ఎముకను. ఎప్పుడైతే ఈ వాక్యానుసారమైనటువంటి విషయాలను వారు అర్థం చేసుకుంటారో వారు ఇరువురు కూడా కలిసి లోకంలో జీవించడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి అంటే 24వ వచనంలో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే విడివిడిగా ఉన్నటువంటి వీరిని ఏక శరీరముగా చేయడం, అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి వీరు ఏక శరీరముగా చేయబడడానికి, వీరొక కుటుంబముగా కట్టబడడానికి దేవుని యొక్క ఆలోచన ఉన్నది.
దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది, దేవుని యొక్క ఉద్దేశ్యము ఉన్నది అని వారు ఇరువురు కూడా గుర్తించాలి. అందుకని వివాహంలో మరి అన్నీ ఉంటాయి, కానీ ఏది సమయం తక్కువగా ఉంటుందంటే దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి సమయం తక్కువగా ఉంటుంది. కాబట్టి సమయం ఇవ్వాల్సింది దేవునికి సమయం ఇవ్వాలా. చూడండి, యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో కానీ మనం గమనిస్తే, యోహాను సువార్త 2వ అధ్యాయం, ఈ మాటలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. భోజనాల కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. కానీ కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. మరి దేవుడు ఆది కాండంలో మొదటి వివాహాన్ని చేశాడు ఆదాము అవ్వలకి. మరి నూతన నిబంధనలో క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడే ఆ వివాహానికి ఆహ్వానించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చూడండి, ఆ 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివినట్లయితే, 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్ష రసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదని ఆయనతో చెప్పగా. కాబట్టి ఈ 2వ అధ్యాయంలో కొన్ని 2-3 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. కానా వివాహంలో యేసు ప్రభువారు ఆ వివాహానికి ఆహ్వానించబడ్డాడు. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ వచనం, యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. కాబట్టి ఎవరు పిలువబడ్డారు అంటే ఇక్కడ కార్యక్రమం పక్కన యేసు ప్రభువారు ఆ వివాహమునకు పిలువబడ్డారు. ఆయన పిలువబడ్డం ద్వారా ఏం జరిగింది అని అంటే, అక్కడ మరి ద్రాక్ష రసం అయిపోయింది. ఆ వివాహంలో ఒక కొరత, ఒక లోటు ఏర్పడింది. దేవుడు ఆ వివాహానికి హాజరయ్యాడు కాబట్టి, ఆ వివాహానికి ఆయన ఆహ్వానించబడ్డాడు కాబట్టి ఆ లోటు అనేటువంటిది అక్కడ తీర్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నూతన వధువరులుగా జతపరచబడుతున్నటువంటి వీరి యొక్క వివాహ జీవితంలో కూడా ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. దేవుని యొక్క ఆహ్వానం అనేటువంటిది వారు చేసే ప్రతి పనిలో కూడా దేవునికి స్థలము, దేవునికి అవకాశం ఇచ్చినట్లయితే, దేవుని ఆహ్వానించినట్లయితే వీరి జీవితం కూడా మధురంగా, వీరి కుటుంబ దాంపత్య జీవితం కూడా మధురంగా దేవుడు మారుస్తాడు. కాబట్టి ప్రతి కొరత కూడా తీర్చడానికి మరి ఆయనకి ఆహ్వానం తెలియజేసేవారుగా ఉండాలి. అక్కడ అద్భుతం జరగడానికి ఇంకొక మాట ఏంటంటే, వారు యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ మాట ప్రకారం వారు చేశారు. ఈ నూతన వధువరులు కూడా మరి దేవుని యొక్క మాట వినేవారుగాను, ఆయన చెప్పింది చేసేటటువంటి వారుగా వీరిరువురు కూడా ఉన్నట్లయితే వీరి యొక్క కుటుంబ దాంపత్య జీవితం అనేటువంటిది ఆశీర్వదించబడుతుంది. కాబట్టి దేవుడు అలాగా వీరిరువురిని దేవుడు ఆశీర్వదించి దీవించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ వివాహం అనేది వారిరువురిని ఒకటిగా చేయడం అనే దేవుని ఆలోచన, దేవుని ప్రణాళికని వీరిరువురు కూడా గ్రహించి వారి అనుదిన జీవితంలో, వారి యొక్క కుటుంబ జీవితంలో దేవుణ్ణి ప్రేమించేవారుగా, దేవునికి సమయం ఇచ్చేవారుగా, దేవుని ఘనపరిచేవారుగా ఉండాలని ప్రభువును నేను తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ సమయంలో వివాహ రిజిస్ట్రారు మన మధ్యలో ఉన్నాడు. మరి ప్రియ సంఘము చేయవలసినటువంటి బంధుమిత్రులకు మంచి ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చున్నాం. ప్రియులరా, దేవుని వాక్యము మరి మన మధ్యలో విభజించబడి ఉన్నది. అయితే ఇప్పుడు వారిని జతపరచుటకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఈ ప్రమాణాలను మరి ఇక్కడ కూర్చున్నవారు, బయట ఉన్నవారు కూడా మీరు చాలా జాగ్రత్తగా వినాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. మొదటిగా ముందు వీరిద్దరు లేచి ఎవరు మొదటిగా వీరు అంగీకారాన్ని మొదటిగా ప్రశాంత్ ఈ
వీరిద్దరు ఇరువురు ఇక్కడ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉండాలి, వేదిక దగ్గర ఉండాలని మనం చేస్తున్నాను. ప్రశాంత్, నేను మొదటిగా నిన్ను అడుగుతున్నాను. ప్రశాంత్ నేను ఈ స్త్రీని వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతిస్తున్నావా? సమ్మతిస్తున్నా. ప్రశాంతుని నేను ఈ పురుషుని దేవుని ఎదుట భర్తగా పెళ్లి భర్తగా చేసుకున్నటకు ఇష్టపడుచున్నావా? ఇష్టపడుచున్నాను. ఈ పురుషుడు స్త్రీ పరిశుద్ధమైన ఈ జీవనములో జతపరచుటకు వచ్చిన మీరు జతపరచబడట సరికాదని ఎవరైనా మరి హేతువు ఏమైనా కలిగిన ఎడల ఇప్పుడే వారు తెలియచేయవాలని కోరుచున్నాను. మీరు ఎవరైనా ఇక్కడ కూర్చున్న వారు పెద్దలు కానీ చదివించిన వారు కానీ వీరిద్దరూ అంగీకార పత్రాలను మరి అంగీకరించాము. వీరిద్దరు ఇష్టపడి ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వారిలో మీ కుడియాస్తాలు వారిద్దరూ జతపరచడానికి మీ కుడియాస్తాలు మరి మీ ఇష్టాన్ని మాకు ఇక్కడ బయలుపరచాలని మనం చేస్తున్నాం. మీ కుడి చేతులు మీరు ఇష్టమున్నవారు, ఇష్టం లేని వారు మీ హస్తాలు మరి వారు మీకు చూపించాలి. వారిద్దరి మీ కుడి హస్తాలని ఈ గ్రామ